మన అందరికి తెలిసిన వ్యక్తి సింగర్ మంగ్లీ గాయకురాలు మంగ్లీ ఇటీవల వరుస వివాదాలు ఎదుర్కొంటున్నారు. మధ్య కొద్ది రోజుల క్రితం ఆమె ఒక మైసమ్మ సాంగ్ విషయంలో, శ్రీకాళహస్తి డ్యాన్స్ విషయంలో మరియు ఇటీవల బాలీవుడ్లో ఒక హిందీ సాంగ్ విషయంలో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే అది ఒక విషయం అయితే, ఇటీవల మైక్రో ఫైనాన్స్ విషయంలో ఆమె ప్రమేయం ఉందని, ఆమె ఇన్వాల్వ్ అయ్యి మన నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన జనాలు ఆరోపించడం జరిగింది. అయితే ఆమె ప్రెస్ ముందరికి వచ్చి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ కుంభకోణంలో నా తమ్ముడు, నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు, మా పేరు వాడుకొని చేసి ఎటువంటి దందాలో మేము బాధ్యులం కానీ వారు ఆరోపించడం జరిగింది. అయితే ఈ విషయంలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి రమావత్ మధు అనే వ్యక్తి, ముఖ్యంగా దేవరకొండ కాన్స్టిట్యున్సీ పాల్గొన తండాకు చెందిన వ్యక్తి ప్రధాన సూత్రధారుడు అని తెలుస్తుంది. అయితే ఈయన తండాలో చెప్పిన విషయం ఏంటంటే, మంగ్లీ గారి సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి ఆమె కూడా అంటే చెప్పినట్టే ఆమె కూడా ఈ ఫైనాన్స్ విషయంలో ఉందని వారు చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంటర్నల్గా వాళ్ళకున్న రిలేషన్ మనకు తెలియదు. కానీ ఒక 2-3 సార్లు రమావత్ మధు కట్టే ఇంటికి 2-3 సార్లు మంగ్లీ వాళ్ళ సిస్టర్, వాళ్ళ తమ్ముడు రావడం, ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు గమనిస్తే, రమావత్ మధు అనే వ్యక్తి రకరకాల మేము శుభ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకరకాల బిజినెస్ చేస్తున్నామని, కర్నూలు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని, మరి రియల్ ఎస్టేట్ వ్యాపార్స్ గోల్డ్ బిజినెస్ చేస్తున్నామని చెప్పి అక్కడ ప్రజల నుంచి కోట్ల రూపాయలు అధిక వడ్డీ ఆశ చూపించి వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు ఈ నెంబర్ కరెక్ట్ తెలియనప్పటికీ దాదాపు 200 కోట్లని ఒకరు, 1000 కోట్లని ఒకరు, 500 కోట్లని ఒకరు, 350 కోట్లని ఒకరు అంటున్నారు. ఎందుకంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అమౌంట్ ఎంత అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఆశ చూపించి వసూలు చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక 3 నెలల కింద అదే కాన్స్టిట్యూన్సీలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి కూడా ఇటువంటి అధిక వడ్డీ ఆశ చూపించి ప్రజలకు డబ్బులు వసూలు చేసి తన లాస్ట్కు ప్లేట్ ఫిరాయించింది. తర్వాత బాధితులందరూ కోర్టుకు వెళ్ళి లబోదీబో అని మొత్తుకున్నా కూడా ఎటువంటి లాభం లేకపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్, మనీ లాండరింగ్ గురించి ప్రభుత్వం కంట కనిపెట్టి ప్రజలకు అవగాహన కల్పించి బాధిత ప్రజలకు న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. మంగ్లీ గారు కూడా ఈ ప్రజలకు నా వల్ల నేను ఎటువంటి సంబంధం లేదు, కానీ వాళ్ళ న్యాయం జరిగే ఏర్పరిచిన ఆమె కూడా ఆరోపించడం జరిగింది. ఆమె కూడా చెప్పడం జరిగింది అంటే భవిష్యత్తులో ఈ కేసు ఎటువంటి పరిణామం తీసుకుంటున్నా చూడాలి. ఎందుకంటే ఎవరు నిందితులు పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అసలు నిజాలు బయటికి వెళ్ళదీస్తే అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఊరికి వెళ్ళినప్పుడు, ఇంకో జనాలతో మాట్లాడినప్పుడు 5 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 50 లక్షలు ఇంత గిరిజన ధర ఇంత డబ్బు ఎలా ఉంటుందని అంత కామెంట్ సెక్షన్లో ఉంటున్నది. కాకపోతే ఇందులో కొన్ని చిన్న సజెషన్స్ ఏంటంటే, డబ్బులు అధిక వడ్డీకి ఆశ చూపించి డబ్బులు, ఎందుకంటే నా తనకు 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి సొంతంగా, సో ఇంకొక 10 లక్షలు నేను అప్పు తెచ్చి ఒక 3 రూపాయలకు 2 రూపాయలకు ఇంట్రెస్ట్ నేను తెచ్చి అతనికి 10 రూపాయలకి ఇస్తాను. సో నాకు 3 రూపాయలు పోగా నాకు 7 రూపాయలు వెళ్తాను. అధిక వడ్డీకి ఆశపడి ఇట్లా ప్రజలు వాళ్ళ ఇల్లు గుళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు వెంటనే సత్వర చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని